తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. దీనిపై నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. ప్రతి విషయంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి అసలు నువ్వెవడివి అంటూ ప్రకాష్ రాజ్ పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రంలో ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు ఉన్నత స్థాయి నాయకులను విమర్శించడం హాస్యాస్పదమని, ఇతరుల్ని వేలెత్తి చూపించే ముందు అద్దంలో నీ చరిత్ర, క్యారెక్టర్ చూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండ్ల గణేష్ ఇంకా ఏమన్నారంటే, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ పరోక్షంగా పవన్ పై సెటైర్లు వేశారు. రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్ గా వస్తున్నారా అది చెప్పిరండి అని ట్వీట్ చేశారు. దీనిపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. తన దేవుడిపై సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్నింట్లో దూరడానికి అసలు నువ్వెవడిరా అంటూ ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు. అసలు నీది ఏ ఊర్రా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరేది? నీ కథేంటి? ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుకి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రకాష్ రాజ్ పై మండిపడుతూ మరికొన్ని పోస్టులు పెట్టారు. ప్రకాష్ రాజ్, నువ్వు నీ గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నీకు నువ్వే గొప్ప మేధావివి, గొప్ప వీరుడివి అనే సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలిచ్చే తీర్పు అసలైన సర్టిఫికెట్. నీ సొంత రాష్ట్రంలో నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతి విషయానికి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పడం చాలా సులువు, కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నువ్వు సాధించిందేంటి? సమాజం కోసం నువ్వు చేసిందేంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పుకో. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వటం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారు, విమర్శలు కాదు విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది, ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరటం వల్ల ఎవరి స్థాయి పెరగదు అని బండ్ల గణేష్ అన్నారు.